గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకుడు మొదటి నుండి ఈ ప్రాంతంలో తెలంగాణ జెండాని భుజాన వేసుకొని పనిచేసిన నాయకుడు ప్రస్తుతం శాసనసభలో ఉపసభాపతిగా గతంలో గౌరవ మంత్రిగా మీ అందరికీ సుపరిచితుడు అన్న పెద్దలు మా చిచ్చా పద్మారావు గౌడ్ గారికి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు అన్న మరొక అన్న మీ అందరికీ సుపరిచితుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంమంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ భాయ్ గారికి గౌరవ నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు గౌరవనీయులైన మా జిహెచ్ఎంసి కమిషనర్ గారు లోకేష్ కుమార్ గారు గౌరవనీయులైన కార్పొరేటర్లు సోదరి హేమ గారు శైలజ గారు సునీత గారు ప్రసన్న గారు వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా సోదరులందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకి అక్కా చెల్లెలకి ఎండలో కూడా ఉన్న అక్కా చెల్లెలకి అన్నదమ్ములందరికీ ముఖ్యంగా అడ్డగుట్ట అదేవిధంగా లాలాపేట ఈ డివిజన్ ప్రజలు ఎవరికైతే ఈ ఆర్యూబీ వల్ల అపారమైన లాభం జరగబోతా ఉందో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పద్మారావు గారు ఇప్పుడే చెప్పడం జరిగింది, ఇది ఈరోజు సమస్య కాదు, దశాబ్దాలుగా ఒకటి రెండు కాదు. 2003లో నేనే ఇక్కడ ఫసాయించిపోయినా కేసీఆర్ గారితో ఏదో మీటింగ్ పోతుంటే ఇక్కడ గేట్ కాడ ఇరుక్కపోయినా అని చెప్పి ఇప్పుడే పద్మారావు గారు చెప్తా ఉన్నారు. అంటే ఎప్పుడో దశాబ్దాల నుంచి ఈ ప్రాంతంలో ఒక తీవ్రమైన సమస్యగా ఇక్కడ ఈ గేట్ ఉండేది. కానీ ఈరోజు 72 కోట్ల రూపాయలతో ఈ ఆర్యూబీ రోడ్ అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి చేసుకున్నాం, బ్రహ్మాండంగా కంప్లీట్ చేసుకొని ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తెస్తా ఉన్నాం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో గౌరవనీయులు మన డిప్యూటీ స్పీకర్ గారి నేతృత్వంలో చాలా కార్యక్రమాలు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో రోడ్ల విస్తరణ ఉన్నది, ఇట్లాంటి ఆర్యూబీలు ఉన్నాయి, కొత్తగా కాలేజీల ఏర్పాటు, వాటితో పాటు ఇంకా చాలా రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పద్మారావు గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, మీ నాయకత్వంలో మీరేదైతే ఎప్పుడు కూడా మాకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ రకమైన సేవలు మీరు అందిస్తూ మా అందరికీ స్ఫూర్తిగా ఉన్నారో, మీ నాయకత్వంలో సికింద్రాబాద్ నియోజకవర్గం మరింత ముందుకు పోతుందనే సంపూర్ణమైన విశ్వాసం పద్మారావు గారి మీద ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా కోరుతూ, కేవలం ఈ తుకారాం గేటే కాదు, హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసి పరిధిలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఎస్ఆర్డిపి కింద 6,000 కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తి చేసుకున్నాం. ఇంకా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఈ రైల్వే ఏదైతే ముఖ్యంగా సికింద్రాబాద్, సనత్ నగర్, ఇంకా ఖైరతాబాద్ ఈ నియోజకవర్గాల్లో ముఖ్యంగా కోర్ సిటీలో ఎక్కడెక్కడైతే ప్రజలకు ఆర్యూబీలు, ఆర్ఓబీలు కావాలో వాటికి సంబంధించి కూడా మొన్ననే ఒక సమావేశం రైల్వే శాఖ అధికారులతో కూడా పెట్టుకున్నాం. ఇంకా ఎక్కడెక్కడైనా ఇట్లాంటి ఆర్యూబీలు కావాల్సి వస్తే, ఎక్కడైనా ఆర్ఓబీలు కూడా కావాల్సి వస్తే చిరకాలంగా, దీర్ఘకాలంగా, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి కేసీఆర్ గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో, గట్టి పట్టుదలతో ఉన్నదనే మాట మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఎర్రటి ఎండలో ఇంత బ్రహ్మాండమైన స్వాగతం చెప్పిన మా సికింద్రాబాద్ నియోజకవర్గ అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పద్మారావు గారు లాంటి నాయకుడున్నంత వరకు మీ అందరికీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా కడుపులో పెట్టి చూసుకుంటారని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, జై తెలంగాణ.